హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మన జరిగిన వినాయక చవితి నిమజ్జనం మహోత్సవం, మన వినాయక చవితి మనం కార్యక్రమం ఉంది కదా, అది చాలా బాగా జరిగింది. ఇది మా యొక్క ఆఫీస్లో జరిగింది ఫ్రెండ్స్. ఆ రోజు చాలా బాగా జరిగింది పూజ. మాత్రం ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు నేను చూడని విధంగా చూశాను పూజను దగ్గర ఉండి. బట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే డెకరేషన్. మా కొలీగ్స్ అందరం కలిసి బాగా చేశారు. డెకరేషన్ మాత్రం చాలా బాగుంది. డెకరేషన్ కాంచి మొత్తం A to Z, దేవుణ్ణి ప్రతిష్ఠించిన కాంచి స్వామివారిని పంపించే వరకు చాలా బాగా నడిచింది. ఇన్ని రోజులు మన పూజలు మాత్రం ఎక్కడ తగ్గకుండా చేశారు. చాలా బాగా స్వామివారిని ప్రతిష్ఠించాము. ప్రతిష్ఠించిన దగ్గర నుంచి స్వామివారి ప్రతిష్ఠ తర్వాత అన్నీ అందరం మా కొలీగ్స్, మా సార్లు అందరూ కలిసి స్వామివారికి దాదాపు 45 నిమిషాల వరకు పూజ చేశాము. ఇన్ని సంవత్సరాలుగా నేను ఎప్పుడు ఫ్యామిలీతో అయితే పూజ చేయలేదు ఫ్రెండ్స్. నా ఫ్రాంక్గా చెప్తున్నాను, కుదరకపోవడం వల్ల ఎందుకో తెలియదు కానీ. బట్ ఇది మాత్రం నేను ఫస్ట్ టైం మా ఆఫీస్లో నాకు మంచి చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం దగ్గరుండి పూజను మొత్తం పూజా కార్యక్రమం మొత్తం చేయించుకున్నాను. సార్ నేను ఎప్పుడో చిన్నప్పుడు మేము అందరం కలిసి చిన్న వినాయకుడిని పెట్టేవాళ్ళం. ఇప్పుడు మీరు చూస్తున్నంత వినాయకుడిని మేము తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. చిన్నప్పుడు మాకు దగ్గర 12 years ఆ ఏజ్లో ఇంత వినాయకుడిని అది మట్టితో తయారు చేసుకొని చిన్న పందిరిలాగా వేసుకొని చేసుకున్నాం. మా చిన్నటి రోజులు బాగా గుర్తొచ్చాయి మాకు మాత్రం. ఒకటి పూజా కార్యక్రమం కూడా మా కొలీగ్స్ చేశారు. బట్ చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. ఎంతంటే అసలు బయట కూడా ఈ విధంగా చేస్తారో కూడా నాకైతే తెలియదు, ఇప్పుడే చూడలేదు ఈ విధంగా. ఇప్పుడు ఈ లొకేషన్ మాత్రం చూస్తున్నారు కదా, చాలా అట్రాక్ట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ ఒకటి, ఆ గణపయ్య, ఆ గ్రీనరీగా, ఆ ముందు గణపయ్య చాలా బాగుంది. చుట్టూ పక్కన ఆ డెకరేషన్ అది చాలా నచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ చూసి చాలా బాగా చేశారు డెకరేషన్ అన్నారు. బట్ చూస్తుంటే మాత్రం అందరూ చాలా కష్టమైనది కనిపిస్తుంది. ఇంట్లో చాలా నీట్గా చేశారు. ఆ పూజా కార్యక్రమం కూడా చాలా నీట్గా జరిగింది. ఏ ఒక్కటి తక్కువగా అక్కడ స్వామివారికి అన్ని నైవేద్యం అనేది సమర్పించాము. ప్రతిష్ఠించిన వరకు, అప్పటి నుంచి స్వామివారిని పంపించేంత వరకు చాలా బాగా జరిగింది కార్యక్రమం. మాత్రం ఏ ఒక్కటి మిస్ కాకుండా చాలా బాగా జరిగింది. ఈ విధంగా మాత్రం మా ఆఫీస్లో చాలా బాగా చేసాం కార్యక్రమం. మా కొలీగ్స్ అందరం కలిసి, మా చిన్ననాటి ఫ్రెండ్స్ అయినా ఒకప్పుడు కలిసి చేశాను. ఇప్పుడు మా కొలీగ్స్తో చేశాను. చాలా హ్యాపీగా ఉంది. నాకు మాత్రం చిన్ననాటి జ్ఞాపకాలు బాగా గుర్తొచ్చాయి. ఆ స్వామివారి సన్నిధిలో కూర్చొని ప్రశాంతంగా ఉంది. ఆ మహిమేంటో తెలియదు కానీ, ఆ స్వామివారిని ప్రతిష్ఠించిన రోజు నుంచి స్వామివారి నిమజ్జనం వరకు మాకు ఎటువంటి ఆటంకాలు రాలేదు. అంటే మేము ఆఫీస్లో ఉన్నాం కదా, ఆ ఆఫీస్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. అంటే మా మిషనరీ అనేది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా నార్మల్గా. బట్ ఆ స్వామివారి దయ వలన అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. ఆ 10 రోజులు మాత్రం, ఆ 1 week వరకు చాలా బాగా నడిచింది మిషన్. చాలా అందరూ హ్యాపీగా ఉన్నారు. మేము రోజు స్వామివారికి ఉదయం నైవేద్యం, సాయంత్రం నైవేద్యం పూజ చేయించుకొని రోజు కొబ్బరికాయలు కొట్టేవాళ్ళం ప్రశాంతంగా. అసలు ఆ 4 రోజులు మాత్రం ఒక ఆఫీస్ వాతావరణం కాకుండా స్వామివారి గుడిలో ఉన్నట్టే అనిపించింది అందరికీ. ప్రశాంతంగా వచ్చి కలిసి స్వామివారి కాడ కాసేపు కూర్చునే వాళ్ళం. చాలా బాగుంది ఫ్రెండ్స్. స్వామివారికి కావాల్సినవన్నీ ముందుగానే తెచ్చిపెట్టుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరం కలిసి తల ఇలా చందాలుగా వేసుకొని స్వామివారిని ప్రతిష్ఠించాము. స్వామివారికి చూస్తున్న పట్టు వస్త్రాలు, కొబ్బరికాయలు, పూలు, పండ్లు, ఆకులు, అటువంటి అన్నీ ఏమీ తక్కువకుండా చాలా బాగా చేసాము. స్వామివారిని పూజించాం చిన్న గణపతిని పెట్టి. చూస్తున్నారు కదా, మాటలు అయితే చెప్పలేను. బట్ అక్కడ కూర్చున్న చెప్పి మాత్రం చాలా బాగుంది. స్వామివారికి ఎంజము అన్నీ అటువంటివన్నీ వేశారు మా సారు. చాలా బాగా నడిచింది కార్యక్రమం మాత్రం. ఏ ఒక్కటి తక్కువ కల స్వామివారికి. పక్కన షాప్ కూడా తెచ్చుకుందంటే అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకొని తెచ్చుకున్న ఆఫీస్లో కదా, బయట నుంచి అయితే ఏమి తెచ్చుకోవడం ఇమీడియట్లీ తేవడం కుదరదు. కాబట్టి అది మంచి స్వామివారికి మంచిగా పూజ కార్యక్రమం మాత్రం ఏ ఒక్కటి తగ్గకుండా చేశారు. మా ఫ్రెండ్ చెప్తూ ఉంటే మా సార్ వాళ్ళు తను తగ్గట్టు చెప్పినట్టుగా విధంగా పూజని మాత్రం నిర్వహించారు.
ఎక్కడ భంగం అనేది జరగలేదు. పూజలు మాత్రం చాలా బాగా నడిచింది. పువ్వులు, పుష్పాలు, ఆకులు అన్ని అలములు స్వామివారికి గడ్డితో అన్నితో కావాల్సిన వాటితో పూజ చేశారు. చిన్న గణపైన పెట్టి ప్రతిష్ఠించేసి మట్టి గణపైని ప్రతిష్ఠించి మా యొక్క ఆఫీస్ వాతావరణంలో మట్టి గణపైలని ఫ్రీగా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ నిజం చెప్పాలంటే మన వాతావరణానికి ఎన్విరాన్మెంటల్గా మట్టి గణపైలే మంచిది అని నేను అనుకున్నాను చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు మట్టి గణపైలనే పూజించి ఆరాధించే వాళ్ళం, తయారు చేసుకునే వాళ్ళం. చూస్తున్నారు కదా, అలా తయారు చేసుకునే వాళ్ళం మా సొంతగా. ఇప్పుడు వచ్చేసి పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని గణపైలో వచ్చేసి కలర్స్ వచ్చేసి అట్రాక్షన్ కోసం అలా చేసి చాలా చాలా డిఫరెంట్గా వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఉన్న రోజులు మాత్రం కల్చర్ మాత్రం చాలా మార్చేస్తున్నారు ఫ్రెండ్స్. నాకు ఇంతకుముందు బయట ఊర్లలో అక్కడ పెడితే వినాయకుడి దగ్గరికి వెళ్ళాలనిపించేది, కాసేపు కూర్చోవాలనిపించేది. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉందంటే, సిచ్యువేషన్ ఎలా మారిందంటే కొత్తగా వచ్చాయి ఫ్రెండ్స్. ఇంతకుముందు కంజర్లని, డప్పులని ఆ విధంగా స్వామివారిని పూజించుకుంటూ నిమజ్జనానికి తీసుకెళ్ళేవారు. ఇప్పుడు మాత్రం కొత్తగా డీజే అని వచ్చింది. డీజే అయితే ఆ సౌండ్ వలన చుట్టుపక్కల మనుషులకి, పక్షులకి, ఎన్విరాన్మెంట్ వాతావరణంకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. దానివల్ల చిన్నపిల్లలు కూడా బాగా కనెక్ట్ అయిపోయారు ఫ్రెండ్స్. అది ఉంటేనే వస్తూ ఉంటున్నారు. మా పిల్లలు అయితే మాత్రం, మా చిన్నవాళ్ళు మాత్రం అది ఉంటే మాత్రం మా చిన్నవాడు మాత్రం ఆగడు అని చెప్తున్నాను. దాని దగ్గరికి వెళ్ళిపోతాడు అంత సౌండ్కి. నేనేం వద్దు అంటాను. బట్ ఈ ఎన్విరాన్మెంట్ ఉన్న పరిస్థితుల్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ జనరేషన్ ప్రకారం కూడా బాగా చెడిపోయింది. ఆ డీజే అని, ఆ క్రాకర్స్ అని, స్వామివారికి ఏమి ఇష్టమో ఆ విధంగా చేయకుండా ఇప్పుడు మనం తాగేసి డీజేలు పెట్టేసి చేస్తున్నారు. నాకైతే ఈ వాతావరణం నచ్చదు ఫ్రెండ్స్. మేము చిన్నప్పుడైతే ఎలా చేసుకున్నాము, ఒకప్పుడు దానికి ఫుల్ ఆపోజిట్గా ఉంది ఉన్న పరిస్థితిలో. కంజర్లని స్వామివారికి డ్యాన్స్లు వేసి కోలాటాలు వేసుకుంటూ తీసుకెళ్ళేవారు నిమజ్జనానికి. బట్ ఈ రోజుల్లో తెలియలేదు ఫ్రెండ్స్. జస్ట్ స్వామివారికి చూసి వస్తాం వరకే వెళ్తున్నాను. బట్ నాకైతే ఎంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇప్పుడున్న పరిస్థితులు అయితే మాత్రం. బట్ నేను చాలా రోజుల తర్వాత చూసినదే ఇక్కడ పూజ దగ్గర ఇంతసేపు కూర్చోవడం ఇదే ఫస్ట్ టైం. అది మా యొక్క ఈ టీం వల్ల సాధ్యమైంది. నాకు ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఈ భగవంతుడి యొక్క సన్నిధిలో ఇలా కూర్చొని ప్రశాంతంగా ఇంటికి వచ్చిన తర్వాత, డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత 4 days మాత్రం ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని అనిపించేది ఆఫీస్కి. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉండేది. ఆ ఎన్విరాన్మెంట్ కూడా 1 week మాకు చాలా బాగా నచ్చింది నాకు మాత్రం. ఇది మీరు నిజమనుకుంటే అబద్ధం ఉండకూడదు. ఏదో యూట్యూబ్ కోసం ఛానల్ చెప్దాం కోసం మాత్రం ఏదో చెప్దాం అనుకోకండి. నా మనసు సాక్షి చెప్తున్నాను మనస్ఫూర్తిగా. చాలా బాగా నడిచింది పూజ మాత్రం. ఇంకా ఏమైనా తక్కువ ఉంటే స్వామివారికి ఏం తగ్గకుండా అయితే అన్నీ మొత్తం పూజ మాత్రం చేసాం ఫ్రెండ్స్. అది ఇప్పుడున్న జనరేషన్ కూడా బాగా చెడిపోతున్నారు ఇప్పుడు డీజేలని వీటి వల్లే. బట్ నేను ఒకటే కోరుకుంటున్నాను, మళ్ళీ ఒకవేళ ఛాన్స్ వస్తే పాత రోజులు రావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ వచ్చేసి పాత రోజులు అంటే ఇప్పుడు మనం పాత రోజులకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. మనం ఉన్న డీజే లాంటి ఇలాంటి పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ లాంటివి వదిలేసేసి ప్రశాంతంగా దేవుడిని ఏ విధంగా సాగనంపాలి ఆ విధంగా సాగనంపుకొని ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్వామివారి దగ్గర డీజే పెడితేనే పిల్లలు వస్తున్నారు. నేనైతే 10 రోజులు బయట చూసింది అదే, ఆ వారం రోజులు అట్టా డీజే అనేది ఆపేస్తే ఎవరికో వెళ్ళిపోతున్నారు. అవి ఉంటేనే అదొకటి దేవుడి యొక్క పాటలు వదిలేసి కొత్త పాటలు వస్తున్నాయి. దానివల్ల పిల్లవాడికి కనెక్ట్ అయిపోయి దేవుడి పాటలు పెడితే ఎవరు ఉండట్లేదు. అది ఫ్రెండ్స్. ఇప్పుడు మా స్వామికి మొత్తం పూజ గురించి చెప్తున్నారు నా ఫ్రెండ్ మాత్రం. దేవుడికి ఎలా పూజ చేయాలి, ఏ వేలుతో దేవుడికి కుంకుమ పెట్టాలి, ఎలా ఆరాధించేటప్పుడు ఎలా చూపించారు కదా ఆ చేతికి అలా పలహారం అనేది స్వామివారికి నైవేద్యం కూడా ఇచ్చాము. చివరికి వచ్చింది మా పూజ కూడా. ఈ విధంగా పూజ బాగా సాగింది. దేవుడికి నైవేద్యం కూడా పెట్టాము, కొబ్బరికాయలు కొట్టాము. తర్వాత స్వామివారికి నీటిని సమర్పించాము. ఉదకవారిపోయాము. అంటే కొన్ని చెప్పకూడదు, అంటే మంత్రాలు లాంటివి పెట్టకూడదు. కాబట్టి నేను ఈ విధంగా మాటల్లో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ పూజ అనేది సొంతగా మొత్తం మనం పెడతామనుకున్నాము, అలాంటివి పెట్టకూడదు. దయచేసి అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. అందుకోసం మేము ఈ విధంగా వాయిస్ ఇచ్చేసి అక్కడ జరిగింది మీకు చూపిస్తాను. స్వామివారికి ఎలా పెట్టాలో చూస్తున్నారు కదా.
ఏ డైరెక్షన్ పెట్టి స్వామివారికి నైవేద్యాన్ని ఎలా అర్పించాలో చూస్తాను. అది ఈ విగ్రహం వచ్చేసి మా ఊర్లోని విగ్రహం, 8 అడుగులు 9 అడుగుల విగ్రహం, చాలా భారీ విగ్రహం. అక్కడ డెకరేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకు చాలా నచ్చింది. మా ఊర్లో కూడా చాలా మంచిగా పిల్లలు వచ్చేసి యూత్ మంచిగా చేశారు. చుట్టూ వచ్చేసి మంచి బ్యానరు, మన విఘ్నేశ్వరి యొక్క రూపాలు, తన తండ్రి యొక్క ప్రతిరూపం, ఈశ్వరుడు యొక్క తల్లిదండ్రులు, చుట్టూ మంచి బ్యానర్ బాగా పెట్టారు. నాకు చాలా నచ్చింది బ్యానర్ మాత్రం. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉంది ఇక్కడ, ఆహ్లాదకరంగా ఈ అట్మాస్ఫియర్. చిన్నపిల్లలు వచ్చేసి ఇక్కడ ఆడుకుంటున్నారు. నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. లడ్డు చూసారు కదా ఫ్రెండ్స్, 12 కేజీల లడ్డు. ఈ లడ్డు వచ్చేసి 12,000 రూపాయల దాకా వెళ్ళింది. మన పాటలో మా చిన్నబాబు బాగా ఎంజాయ్ చేస్తాడు. వినాయకుడు అంటే మాత్రం చాలా ఇష్టం. ఆ వినాయకుడు వెళ్తుంటే మాత్రం చాలా బాధపడిపోయాడు, ఏడ్చాడు. నేను నిజం చెప్తున్నాను, అబద్ధమైతే కాదు ఇది. చాలా బాధపడ్డాడు. మళ్ళీ ఇప్పుడు స్వామి వెళ్తున్నాడని చాలా ఫేస్లో మాత్రం నేను చూసి ఆ ఫీల్గా చూశాను. స్వామివారి యొక్క కళ్యాణం జరిగింది. సిద్ధి బుద్ధి అని వధువరులు మన గణపతి యొక్క కళ్యాణం జరిపించారు, సిద్ధిదేవి బుద్ధిదేవి అని. ఆ కళ్యాణం రోజు సాయంత్రం దేవునికి పూజించిన రోజు, ఆ రోజు చాలా బాగా జరిగింది కార్యక్రమం కూడా. నేను ఉన్నాను. ఈ విగ్రహం యొక్క మన స్వామిని, మా యొక్క స్వామివారి యొక్క ఊరేగింపులో తీసినాము. స్వామివారిని సరే చెప్పాను కదా, సిద్ధిదేవి బుద్ధిదేవిని. తన యొక్క వివాహం రోజుల స్వామివారి విగ్రహాలు పెట్టి పూజ చేశారు, చాలా బాగుంది. నేను కూడా చూశాను ఫ్రెండ్స్. ఆ రోజు నాది నైట్ డ్యూటీ అయ్యేసరికి కాసేపు ఉండి వెళ్ళిపోయాను. మా యొక్క విగ్రహం, మా ఊళ్ళో విగ్రహం ఇది, చాలా బాగుంది. విగ్రహం అనేది ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. అది ఎంత పెట్టినా స్వామివారు నన్ను పెంచండి, పెద్ద విగ్రహం పెట్టమనేది అది అడగరు కదా. మనకు ఉన్న దాంట్లోనే ఎంత చిన్నది పెట్టినా స్వామివారికి జరగాల్సిన పూజ కరెక్ట్గా జరిగితే సరిపోతాయి ఫ్రెండ్స్. అది మాత్రం ఫస్ట్ అందరు గుర్తుంచుకోండి. అంతేగాని పక్క గల్లీలో 5 అడుగులు ఇచ్చాము, మేము 6 అడుగులు, వాళ్ళని మించేసి 10 అడుగులు 20 అడుగులు ఇద్దాం ఇప్పుడు అనుకోవద్దు. కొంతమంది అనుకుంటారు 10 అడుగులు అడుగు పెరగాలనుకుంటారు. అదైతే అవసరం లేదు. స్వామికి కరెక్ట్గా చేయాల్సిన నియమ నిష్ఠలతో కరెక్ట్గా చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. స్వామివారికి స్వామివారి యొక్క పూజా కార్యక్రమం నడుస్తుంది. స్వామివారి తలంబ్రాలు అన్నీ రెడీ చేశారు. స్వామివారి కార్యక్రమంలో భాగంగా, పూజకు భాగంగా బాగా జరిగింది పూజ కూడా. నాకు చాలా నచ్చింది. ప్రతి సంవత్సరం నీ యొక్క స్వామివారి వివాహ కార్యక్రమం ఉంది కదా, అది చూస్తాను, కంపల్సరీ చూస్తాను. లాస్ట్ ఇయర్ కూడా మిస్ కాలేదు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మా ఊర్లో, మా గ్రామంలో చాలా బాగా జరిగింది స్వామివారి వివాహ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత భోజనాలు కూడా జరుగుతాయి. బట్ భోజనాలు మాత్రం నేను అన్న సందర్భం చూపించలేదు మీకు మాత్రం. చూస్తున్నారు కదా స్వామివారిని ఎలా అలంకరించారు. సిద్ధిదేవి బుద్ధిదేవిని పెడతారు కదా, అలా చూడండి స్వామివారి ఎంత అందంగా ఉన్నారు చూడండి. మా ఊరి యొక్క ప్రజలు వచ్చేసి స్వామివారి సన్నిధిలో కాసేపు వచ్చి వెళ్ళారు. పూజ సమయంలో చిన్నగానిపై బ్యానర్ కట్టేశారు, చాలా బాగున్నాయి. బ్యానర్స్ కూడా మంచి అట్రాక్టివ్గా ఉన్నాయి. ఈసారి మా యొక్క స్వామివారి యొక్క పూజలు మాత్రం ఏమీ తగ్గకుండా బాగానే చేశారు మా ఊరిలో గ్రామస్తులు కూడా. స్వామివారి పూజా కార్యక్రమంలో అందరూ బాగానే పాల్గొన్నారు. ఈ వారం రోజులు, 9 రోజులు చాలా బాగా ఉంది మా ఊర్లో. ఈ వారం రోజులు వాతావరణం కూడా చాలా బాగా ఆహ్లాదకరంగా, పిల్లలు మంచిగా టీవీలు కనెక్ట్ కాకుండా స్వామివారి సన్నిధిలో వచ్చి బాగా సంతోషంగా ఆటపాటలతో సంతోషంగా ఉన్నారు. స్వామివారి పూజా కార్యక్రమం సమయంలో సాయంత్రం స్వామివారి పూజా కార్యక్రమంలో భాగంగా ఈ వీడియో తీశాను. చాలా బాగా ఉంది, నాకు కూడా చాలా నచ్చింది. స్వామివారి సన్నిధిలో ఇలా గడపడం చూస్తున్న మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ గణపయ్య పండగ వస్తుందంటే చాలు, నాకు తెలిసి జెంట్స్ యూత్కి అయితే చాలా యూత్ ఫెస్టివల్ అనుకోవాలి. అలానే కాదు, యూత్ ఫెస్టివల్ అంటే మంచిగా చేసుకుంటే మంచిది, మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. స్వామివారిని మంచిగా తీసుకొచ్చిన కాంచి పంపించేంత వరకు జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం మంచిగా ఉంటుంది. చెప్పినట్టుగా డీజే లాంటివి తెస్తే చాలా బాగుంటుంది. ఇది మన స్వామివారి నిమజ్జన కార్యక్రమం రోజు మన స్వామివారి ఊరేగింపుగా వచ్చారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, డీజే అని ఇలాంటి పెట్టుకొని వాళ్ళు ఇలా డ్యాన్స్
సరే డ్యాన్స్లు వేస్తే పర్లేదు, స్వామివారి దగ్గర ఇట్లాంటి కోలాటాలతో అయితే చాలా బాగుంటుంది. చెప్పాలి డప్పులు చెప్పాను కదా, ఇలాంటివి అయితే చాలా నాకు ఇష్టమైనవి. బట్ నేనైతే స్వామివారి నిమజ్జనం రోజు మిస్ అయ్యాను. మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళాను. ఈ విధంగా స్వామివారి డప్పులతో పంపించడానికి చాలా చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం. బట్ డీజేలు అనేది నాకైతే ఇష్టం లేదు ఫ్రెండ్స్. స్వామివారిని చాలా ప్రశాంతంగా డప్పులతో కోలాటాలతో పంపించడం చాలా ఇష్టమైన స్వామివారికి. ఈ వీడియోని మాత్రం మిస్ అయినారు స్వామివారిని. చూస్తున్నారు కదా ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణం. స్వామివారి చక్కగా ఈ మా ఊర్లోని వేరే విగ్రహం, మా పక్క గల్లీలోని విగ్రహం, మీరు ఇందాక చూపించింది వేరే విగ్రహం. అది నైటు నిమజ్జనానికి వచ్చిందో స్వామివారిని ముందుగా బయలుదేరినప్పుడు ఇది తీసుకెళ్లారు. ఇది తీసిన వీడియో మీకు చూస్తున్నారు కదా. ఇది చూస్తున్నారు. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. చిన్న పెద్ద అసలు ఈ మొత్తం కానీ తేడా లేకుండా గణపతి సన్నిధిలో వచ్చేసి చాలా ఎంజాయ్ చేశారు. కంజర్లోకి ఈ డీజే అనేది లేకపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పక్షులు జంతువులు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా ఉంటాయి. క్రాకర్స్ అనేది కూడా కాల్చకపోతే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేయాలని నేను అనుకుంటున్నాను. మట్టి విగ్రహాలను వాడితే ఇంకా నాకు చాలా మంచిది అనిపించింది. బట్ ఉన్న పరిస్థితుల్లో వాడలేకపోతున్నారు, సిచ్యువేషన్ బట్టి. చూస్తున్నారు కదా ఈ విధంగా స్వామివారి నైవేద్యాల కార్యక్రమాలన్నీ నిమజ్జన కార్యక్రమం జరిగింది. నిమజ్జనంలో అన్నీ పులిహార ప్రసాదాలు అన్నీ బాగానే పెట్టారు. ఫస్ట్ చిన్నపిల్లలు మాత్రం చిన్నప్పుడు మాత్రం ప్రసాదాల కోసం వెళ్ళాము స్వామివారికి దగ్గరికి. ఆ స్వామివారి ప్రసాదం ఎప్పుడు పెడతారు నైవేద్యం పెడతారని చూస్తూ వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం ఆ రోజుల్లో మాత్రం. ఇప్పటికైనా చూస్తూనే ఉంటాం. స్వామివారి ప్రసాదం అనేది అంత వాల్యూ స్వామివారి ప్రసాదానికి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా గల్లీలోనే హాఫ్ అన్ అవర్ 40 minutes 40 నిమిషాల వరకు ఇక్కడే ఉన్నారు. ఆ పాటలకి ఆ గల్లీలో డ్యాన్స్లు వేస్తూ పిల్లలు కంజర్లు మూతలకి. డీజే అనేది ఏంటంటే సౌండ్ సిస్టమ్ కదా, ఆ సౌండ్కి తట్టుకోలేక వెళ్ళిపోతూనే ఉంటుంది వెహికల్. ఇప్పుడు వీళ్ళు కొట్టేవాళ్ళు కదా, డీజే కొట్టేవాళ్ళు సన్నాయి వాదే వాళ్ళు చాలా బాగా కొడతారు. కొట్టేలు కదా, వాళ్ళకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది వచ్చిన వాళ్ళు కూడా. చూస్తున్నారు కదా అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నారు. వీడియో చూస్తున్నారు కదా, చిన్నగా బయలుదేరాలని చెప్పేసరికి చిన్నగా బయలుదేరుతున్నారు ఊరు మొత్తం. స్వామివారిని మంచిగా వీధుల్లో ఊరేగింపుగా సాగించి సాయంత్రం నిమజ్జనానికి బయలుదేరారు. నైట్ 12-1 గంట అయింది ఊర్లోనే తిరిగేసరికి. బట్ చాలా ఆహ్లాదకరంగా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆ స్వామివారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. ఆ వీడియో చూసి నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గణపతితో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.